హలో అండి. అప్పుడప్పుడు రైస్లోకి కానీ అదేవిధంగా ఇడ్లీ దోశలోకి కానీ ఈ కారపొడి సూపర్ అని చెప్పచ్చు. రైస్లో తిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నెయ్యి కాంబినేషన్తో వేడి వేడి రైస్లోకి 2 ముద్దలు తిన్న తర్వాత కర్రీతో తినండి. ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఇందులోకి కప్పు వరకు పల్లీలను అదేవిధంగా కొద్దిగా కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరినండి తక్కువ క్వాంటిటీతో తీసుకొని వీటిని ఈ విధంగా మనము దూరగా వేంపుకోవాలి. ఎక్కువ మాడనివ్వకూడదండి. అదేవిధంగా ఇంకొక హాఫ్ కప్పు వరకు నువ్వులను తెల్ల నువ్వులను తీసుకుంటున్నాను. అవి కూడా వేంపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అదేవిధంగా మినప్పప్పును కూడా 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలండి. అదేవిధంగా జీలకర్ర 1 స్పూను, దీంతోపాటు కరివేపాకు అండి. కరివేపాకు గుప్పెడంత వరకు వేస్తున్నాను. ఇవి ఆరబెట్టిందండి, కడిగి ఆరబెట్టింది. అయితే మనకు పచ్చిగా లేకుండా చూసుకోవాలండి. అదేవిధంగా ఎండిన మిర్చి మనకు కారానికి సరిపడినంత మనం ఎంత క్వాంటిటీతో తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనము ఈ ఎండు మిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా మనము వేంపేసుకోవాలండి. అన్నిటినీ చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు, ఇంగువ అదేవిధంగా కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇవి ముందుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి నువ్వులు వేసుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి చిన్నగా బ్లెండ్ చేసుకోవాలి. ఫైనల్గా నువ్వులు వేసుకోవాలండి. ఒకవేళ చింతపండు నచ్చిన వాళ్ళు అయితే వాటిని కూడా వేంపుకోవాలండి. వేంపుకొని దాన్ని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు నచ్చితే. నేను మట్టుకు చింతపండు వేయట్లేదు. ఒకసారిగా ఈ విధంగా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అండి, వాటిని కూడా కొద్దిగా వేసుకోవాలి. గుప్పెడంతా వేసుకొని వీటిని కూడా ఒక 2 సార్లు అట్లా బ్లెండ్ చేసి వదిలేయాలి అంతే, ఎక్కువసేపు చేయకూడదండి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడు దీన్ని మనము చల్లార్చుకున్నామంటే పొడి పొడిగా ఉంటుంది. మనం ఒక 10 డేస్ వరకే స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో అయితే ఇంకెక్కువ రోజులు కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి.